హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పెసరపప్పు టమాటా చారు చేస్తున్నాను. దానికోసం ముందుగానే నేను పెసరపప్పును వాష్ చేసి ఉడికించుకున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. దీన్ని కొంచెం మెత్తగా ఇలా గరిటెతో స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత దీనిలోకి 2 టమాటా ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 ములక్కాడలు, 2 పచ్చిమిర్చి చీలుక చేసి వేయాలి. ఒక్కసారి దీన్ని తిప్పుకుందాం. మూత పెట్టుకొని మీడియంలో మంట పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ముక్కలు ఉడికినాయా లేదో చూద్దాం. హాఫ్ బాయిల్ అయినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మళ్ళీ 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. దీనిలోకి 2 స్పూన్లు కారం వేద్దాం. అలాగే రుచికి సరిపడా నేను గల్లుప్పు వేస్తున్నాను. దీన్ని ఒకసారి తిప్పుకుందాం. పెసరపప్పు టమాటా చారు అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి ఎలాంటి చింతపండు వేయట్లేదు. నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతున్నాను. పులుపు సరిపోతుంది. పులుపు ఎక్కువ తినేవాళ్ళు 2 చెక్కలు పిండుకోండి. అలాగే చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. దీనికోసం పోపు రెడీ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి 1. దీని మొత్తాన్ని వేయించుకుని ఆ చారులో పోసేద్దాం. మరుగుతున్నటువంటి టమాటా పెసరపప్పు చారులో తాలింపు అయితే వేసేసాను. మన టమాటా పెసరపప్పు చారు రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టమాటా పెసరపప్పు చారు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.